మతోబుల్లో కొత్త కోలాటం అన్నట్టు కేటీ రాములు మళ్ళీ భాగవతం ముంగటేసుకుంటుగా ఇక మరి ఏందో ఏం కథ మనం కూడా ఆడుచుకుందాం పారిపోయి. తూర్పున ఇంద్రధనుసు పొడిస్తే మక్కటేతు రంకెలేస్తుంది అన్నట్టు మందబీరు చూసుకొని కేటీ రాములన్న ఇంతింత పొడుగు మాటలు విసిరి కొడుతుండు. కానీ ఇంకో 4 దినాలు అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కారు ఖాళీ అయ్యే కాడికి వచ్చిందట కథ. అమ్మ అయ్యో పాపంగారా, కేటీ రాములు భవిష్యత్తు మొత్తం బంకశక్కలు అయిపోతట్టుంది కదా అని నెత్తికి చేతులు పెడుతున్నాడనులా తండ్రి కేసీరావు సారు. ఈ 3 నెలల లోపలనే సీఎం రేవంత్ రెడ్డికు 7 గులాబీ ఎమ్మెల్యేలు కలిసిరాట. ఇక వాళ్ళంతా కాంగ్రెస్ తీర్థం ముచ్చుకుంటేందుకు సిద్ధంగా ఉన్నారు అని పుకారా తేలుతుంటే ఇంకా మీదంగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకోవాలని ఆశపడుతున్నాడనులా. మొత్తం బీఆర్ఎస్ పార్టీలో 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయా కదా. ఇక 38 మంది మిగిలేసరికి ఇక ఇంట్లో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవచ్చు అని ఎత్తుగడ చేస్తున్నాడనులా కాంగ్రెస్ వాళ్ళు. అబ్బరకొండు పెద్ద మీదే ఉన్నారుగా కాంగ్రెస్ వాళ్ళు. దేవుడా, ఇక దిక్కులేని ఇల్లు దయ్యాలకు నిలేవన్నట్టు దిక్కులేని కేటీ రాములన్నకు రేవంతమయ్య మాటలు తింటుంటే ఓ పక్క పిక్క జంకుతున్నాడు నుర్రా. ఇగో ఏమంటుండో ఈ నుర్రి. ఓ రావులన్న ఏమంటుండే సీఎం రేవంత్ సారు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులు అయితామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులు అయితామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు. ఈ నావే రావులన్న, ఇదంతా మీరు చేసుకున్న కర్మనే నాటగానే రావులన్న. దివాలా కోరువానికి సర్ది కడితే బొడ్రాయి దగ్గరనే భోంచేసింది అన్నట్టు ఆనాడు మీరు చేసిన ఉద్దారకానికి జనాలు రేవంతమయ్యకు పట్టం కడితే ఈనాడు రేవంతం సారు మీ పేగులు తీసి మెడకు చేసుకుంటా అనబట్టే ఏ ఉసకదనమే. దున్న దగ్గర వీణ వాయించినట్టు గీయాల ఒకటే ఒరుతున్నావు మైకుల ముందరా. ఏమిటికే అన్నా, ఏమిటికి లాభమే అని అనుకుంటా ఒకటే గుంపిస్తుర్రాట. ఇవాళ కేటీ రాములన్న మాటలు విన్నోడు.